అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తప్పు ఎవరిది. కొడుకు తన తల్లిని ఆసుపత్రిలో చేర్పించి ఆమెను కలవడానికి హాస్పిటల్కి రాలేదు. హాస్పిటల్లోని ఒక ప్రైవేటు గదిలో సింగిల్ బెడ్ మీద పడుకునున్న అనంతలక్ష్మి గారు ఆలోచనల్లో కూరుకొని పోయారు. ఆమెకు ఒక్కసారిగా దగ్గొచ్చింది. ఛాతి మీద చెయ్యి వేసుకొని దగ్గడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. చీర కొంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంది. పచ్చని దేహఛాయ, నుదుటిపై పెద్ద బొట్టు చుక్క, జుట్టులో అక్కడక్కడా మెరిసిన తెల్ల వెంట్రుకలు, లేత పచ్చరంగు చీరలో అనంతలక్ష్మి గారు చాలా చక్కగా కనిపిస్తున్నారు. కానీ ఆమె కళ్ళు మాత్రం చాలా విచారంగా తలుపు వైపుకే చూస్తూ ఉన్నాయి. కాసేపటి క్రితమే ఒక నర్సు వచ్చి ఆవిడికి ఇంజెక్షన్ చేసి గది తలుపులు మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి గారు పదే పదే కన్నీళ్లు నిండిన కళ్ళతో ఎవరి రాక కోసమో ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ దగ్గు నుంచి ఉపశమనం పొందిన వెంటనే అనంతలక్ష్మి గారు సీలింగ్ వైపుకి చూస్తూ తన ఆలోచనల్లో కూరుకుపోయారు. నిన్ననే ఆవిడికి కరోనా రిపోర్టు పాజిటివ్ వచ్చింది. ఈ రోజు తన కొడుకు రాహుల్ ఆవిడ్ని హాస్పిటల్లో చేర్పించాడు. ఆమె భర్త మోహన్ రావు గారు కూడా ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. కానీ మోహన్ రావు గారు కూడా ఆమెను ఆసుపత్రిలో చేర్పించకుండా ఆపే ప్రయత్నం చేయలేదు. ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా ఆయన బయటకు రాలేదు. అనంతలక్ష్మి గారి కళ్ళు భర్త కోసం వెతుకుతూనే ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. కరోనా సోకుతుంది అన్న భయంతో ఎవ్వరూ ఆవిడ దగ్గరికి రాలేదా, లేదంటే రాహుల్ ఆవిడ దగ్గరికి ఎవ్వరూ రాకుండా చూసుంటాడా అన్న విషయం ఆవిడకు కూడా అర్థం కావడం లేదు. అనంతలక్ష్మి గారు కారులో కూర్చొని తన 4 ఏళ్ల మనవడు గట్టి గట్టిగా ఏడవడం చూశారు. నాన్న, నేను కూడా నానమ్మతో పాటు వెళతాను, నానమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ఏడవడం మొదలుపెట్టాడు. కానీ కోడలు స్వప్న మాత్రం తన కొడుకు అమర్ని చాలా గట్టిగా పట్టుకుంది. అనంతలక్ష్మి గారు వాళ్ల వైపుకు చూసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఆవిడ ఆలోచనలలో ఉండగానే ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఒక నర్సు లోపలికొచ్చింది. కరోనా నుంచి రక్షించుకోవడానికి ప్యాక్ చేసినట్టుగా ఉన్న డ్రెస్ వేసుకుంది. థర్మామీటర్తో జ్వరాన్ని చెక్ చేసింది. అనంతలక్ష్మి గారికి 103 డిగ్రీల జ్వరం వచ్చింది. ఆవిడకి టాబ్లెట్లు వేసుకోవడానికి నీళ్లు ఇంకా టాబ్లెట్లు ఇచ్చింది ఆ నర్సు. ఆవిడ కుడి చేతి మధ్య వేలికి ఆక్సిమీటర్ ఉంచి ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నట్టుగా ఉన్నాయి. సిలిండర్ వేయాల్సి వస్తుందేమో అని మనసులోనే గొనుక్కుంది నర్సు. కానీ అనంతలక్ష్మి గారితో ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి గారు మళ్ళీ ఆలోచించడం ప్రారంభించారు. రాహుల్ పుట్టినప్పుడు అతని సంరక్షణకు ఎలాంటి లోటు ఉండకూడదని మోహన్ రావు గారు అనంతలక్ష్మి గారు చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని కూడా మాన్పించేశారు. అనంతలక్ష్మి గారి అత్తగారు రాహుల్ బాధ్యతలు తీసుకోవడానికి అప్పుడు సిద్ధంగానే ఉన్నారు. కానీ మోహన్ రావు గారు ఆ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. అనంతలక్ష్మి గారి ఉద్యోగాన్ని మాన్పించేశారు. ఉద్యోగం మానేసిన తర్వాత కుటుంబ బాధ్యతల భారం మొత్తం అనంతలక్ష్మి గారి మీదే పడినట్టు అనిపించింది ఆవిడికి. మోహన్ రావు గారు తన వ్యాపారంలో చాలా బిజీగా మారారు. అతను ఇంటి పనుల గురించి గాని, ఇంట్లో ఉండే సమస్యల గురించి గాని ఏమీ పట్టించుకునేవారు కాదు. ఏ విషయం గురించి అయినా అనంతలక్ష్మి గారు తన భర్తతో మాట్లాడినప్పుడు అతని నోటి నుంచి ఒక్కటే సమాధానం వచ్చేది: మీకు డబ్బుకు కొరత లేదు, ఎవరికైనా డబ్బులిచ్చి పని చేయించుకోండి, నాకు చాలా పనుంది, మీ సంభాషణలు అన్నీ వినడానికి నా దగ్గర సమయం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేశావు కదా, ఉద్యోగం విషయంలో కూడా ఇప్పుడు నీకు ఎలాంటి టెన్షన్స్ లేవు, డబ్బు విషయంలో కూడా ఎలాంటి కొరత లేదు. అలాంటప్పుడు కనీసం ఇంటి బాధ్యతలు కూడా నువ్వు నిర్వహించలేవా అని మోహన్ రావు గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనంతలక్ష్మి గారికి నోరు మెదపనే లేదు. ఆమె మౌనంగా ఉండడం మొదలు పెట్టింది. కానీ ఇంటి పనులు, అత్తగారికి సేవలు చేయడము, కొడుకు రాహుల్ చదువు దగ్గర నుంచి అతని సంరక్షణ, బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవడం అన్నీ ఒక్కటే నిర్వహించడం అంత సులువైన పనులేవి కాదు. ఒకరోజు మోహన్ రావు గారి నిర్లక్ష్యం వల్ల అనంతలక్ష్మి గారు ఆయనపై ఎదురు తిరగాల్సి వచ్చింది. ఆ రోజు అనంతలక్ష్మి గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. రాత్రంతా జ్వరం ఉండడం వల్ల ఆవిడకు నిద్ర పట్టలేదు. అయితే తెల్లవారుజామున నిద్రలేచి
ఎలాగోలాగా ఇంటి పనులన్నీ పూర్తి చేయాలన్న ప్రయత్నంలో ఉంది ఆవిడ. తన దినచర్య ప్రకారంగానే మోహన్ రావు గారు 9 గంటలకు నిద్రలేచి నేరుగా వంటగదిలోకి వచ్చి అనంతలక్ష్మి గారికి ఆర్డర్ చేశారు. లక్ష్మి, ఈ రోజు నా 2 స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో కలిసి మన ఇంటికి భోజనానికి రాబోతున్నారు. మధ్యాహ్నం భోజనాల్లో దాదాపుగా 10 మందికి సరిపడా ఆహారాన్ని నువ్వు సిద్ధంగా ఉంచాలి. మంచి మంచి వెరైటీ ఫుడ్లన్నీ నా ఫ్రెండ్స్ కోసం నువ్వు వండు అని చెప్పినప్పుడు అప్పటికే అనారోగ్యంతో ఉన్న అనంతలక్ష్మి గారి సహనం నశించింది. ఆమె వెంటనే నిరాకరించేసింది. ఈ రోజు నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు కాబట్టి నేను మీ స్నేహితుల కోసం లంచ్ సిద్ధం చేయలేను అని చెప్పింది. అనంతలక్ష్మి గారు అలా ఎదురు సమాధానం చెప్పడంతో మోహన్ రావు గారికి చాలా కోపం వచ్చింది. రోజంతా నువ్వు ఇంట్లో ఏం చేస్తావు? ఈ ఒక్కరోజు నా స్నేహితుల కోసం భోజనం సిద్ధం చేయలేవా? రోజు నువ్వు ఖాళీగానే కదా ఉంటావు. ఒక్కరోజు పని చేస్తేయాలంటే నీకు బాధగా ఉందా? నేను నీకు అన్ని సంతోషాలు ఇచ్చాను, అన్ని సౌకర్యాలు ఇచ్చాను. ఈ రోజు నువ్వు నా స్నేహితుల దగ్గర నన్ను అవమానించాలని అనుకుంటున్నావా? అందుకే ఇలాంటి సాకులు చెబుతున్నావా అని మోహన్ రావు గారు అనగానే, ఈ రోజు వరకు నేను మీరు చెప్పిందంతా పాటించాను. నా ఉద్యోగాన్ని వదిలేయమని మీరు చెప్పినప్పుడు నా ఉద్యోగాన్ని నేను వదిలేశాను. ఈ ఇంటి బాధ్యతలన్నీ ఒంటరిగా మోస్తూనే ఉన్నాను. నా కొడుకును పెంచి తన యోగక్షేమాలు చూసుకుంటూ అత్తయ్య గారికి సేవ చేస్తూ అన్ని బంధాల్లో నన్ను బందీని చేసేసి నా ఉనికిని కూడా నేను మర్చిపోయేలా చేశారు మీరు. మీ నుంచి నాకు ఎలాంటి మద్దతు, ఎలాంటి సహాయము ఎప్పుడూ లభించలేదు. మీరు నన్ను ప్రేమించకపోయినా సరే ఈ కుటుంబం సంతోషం కోసం నేను మౌనంగా ఉండిపోయాను. కానీ మీ నుంచి అనుక్షణం అవమానమే దొరుకుతుంది నాకు. ఇలా మీ నుంచి అవమానాలు పొందాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కానీ మీరు ఈ రోజు నన్ను ఎంతలాగానో అవమానించారు. ఎప్పుడూ మీరు నా గురించి చులకనగానే మాట్లాడతారు. ఉద్యోగ బాధ్యతలు లేవు, ఇంటి బాధ్యతలు కూడా తీసుకోలేవా అని అడుగుతారు. ఒక గృహిణిగా ఇల్లంతటినీ చక్కబెట్టడం, అత్తామామల్ని చూసుకోవడం, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, ఇంట్లో ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని చేసి పెట్టడం, ఇంటి పనులన్నీ చేయడం చిన్న చిన్న విషయాలు ఏమీ కాదు. కానీ ఇలాంటి విషయాలన్నింటిలో భర్త సపోర్ట్ ఉంటే ఆ భార్య ఎంత కష్టమైనా పడగలదు. కానీ మీ విషయంలో అలాంటి సపోర్ట్ నేను ఎప్పుడూ ఆశించలేదు. నాకు సహాయం చేయాలని, అండగా నిలబడాలని కూడా మీరు ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ అమ్మగారు ఈ లోకాన్ని విడిచిపెట్టి 2 ఏళ్ళు అయిపోతుంది. రాహుల్కి కూడా 10 ఏళ్ళు నిండిపోయాయి. నేను మళ్ళీ ఉద్యోగంలో చేరాలి అని అనుకుంటున్నాను. దీన్ని చేసి మీ ఆర్థిక బాధ్యతల నుంచి మిమ్మల్ని విడిపించాలని నేనేం కోరుకోవడం లేదు. ఈ రోజు నుంచి నా జీవిత కాలంలో, నా మరణానంతరం వరకు నాకు ఈ ఉద్యోగమే కవచం. మీకు కావలసినంత డబ్బు సంపాదిస్తున్నాను, ఇంటి బాధ్యతలు కూడా తీసుకోలేవా అని మీరు నన్ను అంటున్నారు కదా. ఇప్పుడు నేను కూడా డబ్బులు సంపాదిస్తాను. ఈ ఇంటి బాధ్యతలు ఎవరు తీసుకుంటారో నేను చూస్తాను. ఈ రోజు నుంచి నేను నా ప్రతి బాధ్యత నుంచి విముక్తురాల్ని కావాలి అని అనుకుంటున్నాను అని చెబుతూనే అనంతలక్ష్మి గారు నేల మీద కళ్ళు తిరిగి పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. అనంతలక్ష్మి గారు స్పృహలోకి వచ్చేసరికి ఆసుపత్రిలోని ఒక గదిలో ఉన్నారు. చుట్టూ చూశారు. మోహన్ రావు గారు ఆవిడ తల దగ్గర కూర్చునున్నారు. అనంతలక్ష్మి గారు కళ్ళు తెరిచి చూసేసరికి మోహన్ రావు గారు ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమరడం మొదలుపెట్టారు. ఆయన కళ్ళ నుంచి జారుతున్న కన్నీళ్లు అనంతలక్ష్మి గారి చేతుల్ని తడుపుతున్నాయి. అనంతలక్ష్మి గారు చిన్న గొంతుతో మోహన్ రావు గారితో, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నాకేమైంది? నేను అసలు ఎక్కడున్నాను అని అడగగానే మోహన్ రావు గారు కన్నీళ్లు నిండిన స్వరంతో, ఏమీ లేదు లక్ష్మి, ఇప్పుడంతా బాగానే ఉంటుంది. ఇక పరిస్థితులన్నీ సర్దుకుంటాయి అని చెప్పారు. కానీ అసలు నాకేమైంది అని అడుగుతూనే ఆవిడ జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. చాలా ఆలోచిస్తూ స్పృహ తప్పి పడిపోయే ముందు జరిగిన సంఘటన మొత్తం గుర్తు చేసుకుంది. మోహన్ రావు గారి చేతి మీద తన మరొక చేతిని కూడా ఉంచి ఆవిడ ప్రేమగా అడిగింది, నాకేమైందండి, దయచేసి చెప్పండి అని. అప్పుడు వెంటనే మోహన్ రావు గారు తన తలని ప్రేమగా నిమురుతూ, ఆ రోజు నీకు గుండెపోటొచ్చింది, అందుకే నేను నిన్ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. 2 రోజుల క్రితమే నీకు బైపాస్ సర్జరీ జరిగింది అని చెబుతూ ఉన్నప్పుడు మోహన్ రావు గారికి కన్నీళ్లు ఆగడం లేదు.
మోహన్ రావు గారు ఏడుస్తూ, నన్ను క్షమించు లక్ష్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నా వ్యాపారం ఇంకా డబ్బుల సంపాదనలో నేను చాలా బిజీగా ఉన్నాను. కానీ నీ కోసం ఎప్పుడూ సమయం ఇవ్వలేదు. ఈ రోజు నేను నా బాధ్యతలేమిటో గ్రహించాను. నువ్వు స్పృహ తప్పి కింద పడిపోయినప్పుడు నువ్వు నమ్మవు, నేను కూడా నిర్జీవంగా మారాను. నాలో నుంచి కూడా ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. నువ్వు లేకపోతే నేను అనాథనైపోతానేమోనని నాకు చాలా బాధ కలిగింది. నువ్వు లేకపోతే నా జీవితంలో ఎవ్వరూ లేరు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడిక నీకు ఎలాంటి ఇబ్బంది నేను కలగనివ్వను. నేను సంతోషంగా చూసుకుంటాను. నిన్ను ఒక గాజు బొమ్మలా కాపాడుకుంటాను. అసలు నీకు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వను. నువ్వు స్పృహలో లేని ఈ 2 రోజులు నా ప్రాణం నాలో లేదు. ఈ రోజు వరకు నేను నీకు ఎలాంటి సంతోషము ఇవ్వలేదు. నీకు కన్నీళ్ళని మాత్రమే ఇచ్చాను. నీ కన్నీళ్ళకి కారణమయ్యాను. దయచేసి నన్ను క్షమించు అంటూ మాట్లాడుతున్నారు మోహన్ రావు గారు. అనంతలక్ష్మి గారు, మోహన్ రావు గారు ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుచుకున్నారు. అయినా సరే వారి కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ తరువాత చిన్ని చేతుల స్పర్శతో ఇద్దరి దృష్టి రాహుల్ వైపుకు మళ్ళింది. రాహుల్ గబగబా వచ్చి ఇద్దరిని కౌగిలించుకొని గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు. మోహన్ రావు గారు రాహుల్ కన్నీళ్లు తుడిచి తన్ని కౌగిలించుకొని, బాబు రాహుల్, ఇప్పుడు నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నువ్వేమీ కంగారు పడొద్దు, భయపడొద్దు. అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. నేనిక నుంచి మీ ఇద్దరి ప్రపంచంలో ఆనందాన్ని మాత్రమే ఇస్తాను. మీరిద్దరే నా ప్రపంచం, ఇక నా జీవితం. ఇక నుంచి ప్రతి క్షణం మీ ఇద్దరి కోసమే బ్రతుకుతాను. మీ ఇద్దరి జీవితాల్లో ఆనందం నింపడం కోసమే శ్రమిస్తాను. మన కుటుంబాన్ని ఎప్పుడూ ఒక సంతోషకరమైన కుటుంబంగానే నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పారు మోహన్ రావు గారు. అప్పుడే అందరి కళ్ళల్లోనూ కన్నీళ్లు కారుతున్నాయి. కానీ అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. ఈ సంఘటన తర్వాత అనంతలక్ష్మి గారి జీవితం పూర్తిగా మారిపోయింది. రాహుల్కి 25 ఏళ్లు నిండాయి. పై చదువులు చదువుకొని అమెరికా నుంచి తిరిగొచ్చాడు. రాహుల్ అమెరికా నుంచి తిరిగొచ్చాక మోహన్ రావు గారి వ్యాపారాలన్నింటినీ చేపట్టడమే కాకుండా ముందుకు కూడా తీసుకెళ్లాడు. రాహుల్ పెళ్లికి మోహన్ రావు గారు చాలా ఖర్చు చేశారు. చాలా ఆడంబరంగా పెళ్లి జరిపించారు. అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు అనే విషయం అనంతలక్ష్మి గారికి కూడా తెలియదు. చాలా సంబరాలు చేసుకున్నారు. రాహుల్ భార్య స్వప్న కూడా చాలా మంచి అమ్మాయి. అత్తగారిని, మామగారిని చాలా ప్రేమించేది, గౌరవించేది. కోడలుగా వచ్చిన స్వప్న కూతురుగా ఎప్పుడు మారిందో తెలియదు. అత్తగారిని, మామగారిని, భర్తని తను చాలా ప్రేమగా చూసుకునేది. డోర్ తెరుచుకున్న శబ్దానికి అనంతలక్ష్మి గారు వర్తమానంలోకి వచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ని ఆవిడకు పెట్టడానికి ఒక అబ్బాయితో వచ్చింది నర్సు. అనంతలక్ష్మి గారికి ఆక్సిజన్ పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి గారికి అంతకు ముందు శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది కొంచెం కొంచెంగా తగ్గడం ప్రారంభించింది. ఆపై కరోనా గురించిన భయం ఆమె మనసుపై ప్రభావాన్ని చూపించడం కూడా మొదలుపెట్టింది. ఇప్పటి వరకు మోహన్ రావు గారు తన వాగ్దానాన్ని ఎప్పుడూ తప్పలేదు అని అనంతలక్ష్మి గారు మనసులోనే అనుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని ఆయన తన భార్యకు అందించారు. ఎవ్వరూ ఊహించలేని ప్రేమని ఆయన ఆవిడకు అందించారు. కానీ ఈ రోజున ఆయన ఆవిడ ముందుకెందుకు రాలేదు? ఇంతవరకు కనీసం ఆయన నాకు ఫోన్ కూడా ఎందుకు చేయలేదు? ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని రోజులు గడిచిపోయాయి. కనీసం నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి కానీ చూడ్డానికి కానీ ఎవ్వరూ రాలేదు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆవిడ ఎంత అడుగుతున్నా రాహుల్ గాని, స్వప్న గాని ఏమీ చెప్పడం లేదు. ఏం జరుగుండొచ్చు అని ఆలోచిస్తూనే అనంతలక్ష్మి గారికి ఊపిరి పీల్చుకోవడంలో మళ్ళీ అసౌకర్యం ఏర్పడింది. ఆవిడికి మళ్ళీ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. రాహుల్ కూడా ఇంతకు ముందు ఎన్నడూ ఇలా చేయలేదు. ఎప్పుడూ ఆవిడ ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఉండలేదు. ఏం జరుగుతుంది అసలుకి ఇంట్లో? అసలు నా నుంచి ఏం దయాలనుకుంటున్నారు పిల్లలు అని ఆవిడ ఆలోచించడం మొదలుపెట్టింది. అనంతలక్ష్మి గారికి ఉన్న ఇబ్బంది మెల్లమెల్లగా పెరిగిపోతుంది. ఆవిడకు కూడా అర్థం అవుతుంది, ఇప్పుడు నేను ఇక బతకలేనా? నా పరిస్థితి తీవ్రంగా మారిందా? నేను నా భర్తని, రాహుల్ని, స్వప్నని, అమర్ని ఇంకెప్పటికీ చూడలేనా? ఇంకెప్పటికీ వాళ్ళని కలవలేనా అని ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు తన కుడి చేతికి ఏదో గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది. అనంతలక్ష్మి గారు పక్కకి తిరిగి చూసేసరికి
నర్సు ఆవిడకి ఇంజెక్షన్ చేస్తుంది. ఆవిడ నర్సుని ఏదో అడగాలని ప్రయత్నించారు, కానీ ఆవిడ మాటల్ని పట్టించుకోకుండా నర్సు ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి గారి మనసులో చాలా ఆందోళన, భయం కూడా మొదలైంది. భగవంతుడా, నా చర్యలకి ఆయన నన్ను శిక్షిస్తున్నారా? నేను కూడా ఆ రోజు నా భర్తని బాధ పెట్టాను, కానీ ఆ తరువాత ఈ 30 సంవత్సరాలు ఆయనకి ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. నా భర్త చాలా మంచివారు. ఈ 30 ఏళ్లలో ఆయన నాపై ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదు. ఆ రోజు నేను ఆయనతో చెప్పాను, ఆయన డబ్బుల నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోనని. ఆ పాపానికే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడా? ఇంతకీ నేను చివరిసారిగా నా కుటుంబాన్ని చూసుకోగలనా లేదా? ఏదో అనాథ శవంలాగా నా అంత్యక్రియలు జరుగుతాయా? నా కుటుంబ సభ్యులు నన్ను తీసుకెళ్లి దగ్గరుండి నా అంత్యక్రియలు జరిపిస్తారా లేదా? చివరి క్షణంలో నా అంత్యక్రియలకు చితి నా భర్త చేత్తో వెలుగుతుందా లేదా? అలాంటి అదృష్టం నాకుందా లేదా? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే అనంతలక్ష్మి గారి కళ్ళు నీళ్లతో నిండిపోయి ఆవిడ ముఖమంతా తడిసిపోతుంది. ఆ తరువాత నర్సు వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసేసింది. అనంతలక్ష్మి గారితో, ఇప్పుడు మీ ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయి అంటూ నర్సు ఆవిడతో చెప్పింది. మా ఇంటి నుంచి ఎవ్వరూ నన్ను కలవడానికి రాలేదా అని అనంతలక్ష్మి గారు నర్సును అడగగానే, మీరు ఉదయం 8 గంటలకే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మీ కొడుకు మిమ్మల్ని అడ్మిట్ చేసి వెళ్ళాడు. ఇప్పుడు కేవలం సాయంత్రం 7 అయ్యింది అంటూ నర్సు అనంతలక్ష్మి గారికి చెప్పింది. సరే, ఉదయం తర్వాత ఇంట్లో వాళ్ళెవ్వరూ నన్ను కలవడానికి రాలేదా అని అడిగారు ఆవిడ. ఇక్కడికి ఎవ్వరూ రాకూడదు, ఎవ్వరూ మిమ్మల్ని కలవకూడదు, ఎవ్వరికి మిమ్మల్ని కలవడానికి అనుమతి లేదు. ఎవరితోనైనా మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీ మొబైల్ ఫోను మీ బట్టల బ్యాగ్లోనే ఉంది, దాన్ని తీసి చెక్ చేసుకోండి అంటూ నర్సు అనంతలక్ష్మి గారి గది తలుపులు వేసేసి బయటకు వెళ్ళిపోయింది. అనంతలక్ష్మి గారు లేచి గబగబా తన మొబైల్ ఫోన్ని బ్యాగ్లో వెతకడం ప్రారంభించారు. బ్యాగ్లోంచి మొబైల్ తీసి ఆవిడ చూసింది. రాహుల్ నుంచి, స్వప్న నుంచి ఒక 15 మిస్డ్ కాల్స్ వచ్చాయి. మొబైల్ అప్పటికే లో బ్యాటరీ కూడా పడింది. అయినా సరే అనంతలక్ష్మి గారు రాహుల్కి ఫోన్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది, మొబైల్ డిస్కనెక్ట్ అవుతుంది, బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. ఆవిడ గబగబా బట్టల బ్యాగ్ దగ్గరకు వెళ్ళి బట్టలన్నీ తీసేసి ఛార్జర్ కోసం వెతకడం ప్రారంభించింది. బట్టలన్నీ తీసేసినా కూడా ఛార్జర్ మాత్రం అందుబాటులో లేదు. అనంతలక్ష్మి గారు బెల్లు కొట్టగానే నర్సు లోపలికొచ్చింది. ఆవిడ వెంటనే నా ఫోన్కి ఛార్జర్ లేదు అని చెప్పింది. నర్సు ఛార్జర్ తీసుకొచ్చిస్తే గబగబా మొబైల్కి ఛార్జింగ్ పెట్టి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను అని ఆవిడ భావిస్తుంది. అందరూ నా గురించి ఆందోళన చెందుతూ ఉండుంటారు. నేను ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల ఫోన్ మీద దృష్టి పెట్టలేదు అని ఆలోచిస్తూ ఉండగానే తన మనసులో ఇంకో ఆలోచన మెదిరింది. ఆవిడ మొబైల్ ఫోన్లో కొడుకు, కోడళ్ళ నుంచి మాత్రమే మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మోహన్ రావు గారి నుంచి ఒక్క మిస్డ్ కాల్ కూడా లేదు. మోహన్ రావు గారు ఆవిడకి ఎందుకు ఫోన్ చేయలేదు? ఆవిడ మనసంతా భయాందోళనలకు గురయ్యింది. అప్పుడే గది తలుపులు తెరుచుకున్నాయి. చేతిలో భోజనంతో వార్డు బాయ్ ఆవిడకి డిన్నర్ ప్లేట్ ఇచ్చి ముందుకు నడవబోతూ ఉన్నాడు. వెంటనే అనంతలక్ష్మి గారు ఆ వార్డు బాయ్తో ఆవిడ మొబైల్ ఛార్జర్ గురించి అడిగారు, కానీ అతను ఏ సమాధానము చెప్పలేదు. ఉదయాన్నే అదే వార్డు బాయ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాడు. అప్పుడే ఆవిడ ప్లేట్ దగ్గర మొబైల్ ఛార్జర్ కూడా కనిపించింది. ఆ ఛార్జర్ చూడగానే ఆవిడ మొహం వెలిగిపోయింది. ఛార్జర్ తీసుకొని తొందరగా ఫోన్కి ఛార్జింగ్ పెట్టింది. అంతేకాకుండా ఆ టిఫిన్ ప్లేట్ దగ్గర ఒక పేపర్ని కూడా చూసింది ఆవిడ. త్వరగా ఆ పేజీని తీసి చదవడం ప్రారంభించింది. అది రాహుల్ చేతిరాత. వెంటనే ఆవిడ ఆ లెటర్ని చదవడం ప్రారంభించింది. నా ప్రియమైన తల్లికి, అమ్మా, మేము చాలాసార్లు కాల్ చేసినా కూడా నువ్వు కాల్ తీయలేదు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను చాలా ఆందోళన చెందుతున్నాను. నేను ఉదయాన్నే మీ బ్యాగ్లో మొబైల్ ఛార్జర్ని పెట్టడం మర్చిపోయాను. అందుకే ఆందోళనతో నేను రాత్రైనా సరే ఛార్జర్ నీకు ఇవ్వడం కోసం హాస్పిటల్కి బయలుదేరాను. నేను ఆసుపత్రికి చేరుకునేసరికి రాత్రి 11 గంటలయ్యింది. ఇప్పుడు పేషెంట్ని డిస్టర్బ్ చేయలేము, ఉదయాన్నే ఇస్తామని రిసెప్షనిస్ట్ చెప్పింది. నీకు స్లీపింగ్ ఇంజెక్షన్ ఇచ్చాము అని నర్స్ చెప్పింది. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఉదయం ఎప్పుడవుతుందా, నువ్వు ఎప్పుడెప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని కాల్ చేస్తావా అని ఎదురు చూస్తూ రాత్రంతా గార్డెన్లోనే ఉన్నాము.
ఆ లెటర్ చదివిన వెంటనే అనంతలక్ష్మి గారు గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. గబ్బగబ్బా మొబైల్ దగ్గరకు వెళ్ళి ఒక పాయింట్ ఛార్జింగ్ ఎక్కగానే వెంటనే రాహుల్కి ఫోన్ చేశారు. రింగ్ అయిన వెంటనే స్వప్న ఫోన్ ఎత్తింది. అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడగగానే అనంతలక్ష్మి గారు ఏడుపు ఆపుకోలేక ఫోన్లోనే గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. వెంటనే రాహుల్ స్వప్న చేతిలో నుంచి ఫోన్ తీసుకొని అమ్మా ఎలా ఉన్నావు అని అడిగాడు. రాహుల్ కూడా ఏడుస్తూ తన తల్లిని ఓదార్చి తనను ఏడుపు ఆపించడానికి ప్రయత్నించాడు. అమ్మా దయచేసి నువ్వు ఏడవద్దు, ఏమీ జరగలేదు, అంతా బాగానే ఉంది. నువ్వు ఏడిస్తే నీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది. అంతేకాకుండా నువ్వు షుగర్ పేషెంట్ కూడా. నీ విషయంలో నేను ఎటువంటి రిస్క్ తీసుకోలేను. అందుకే నేను మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఇంకో 2 రోజులే అమ్మా, అప్పుడు నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చేస్తాను అని చెప్పగానే అనంతలక్ష్మి గారు ఏడుపు ఆపుకోలేక కన్నీళ్లు తుడుచుకుంటూ మీ నాన్న ఎక్కడున్నారు బాబు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన నాతో ఎందుకు మాట్లాడలేదు, అంతా బాగానే ఉంది కదా, అయినా మీరు రాత్రంతా గార్డెన్లో ఎందుకున్నారు అంటూ అనంతలక్ష్మి గారు మళ్ళీ అడిగారు. అమ్మా అంతా బాగానే ఉంది, నువ్వేమీ కంగారు పడొద్దు, తొందరలోనే నాన్న నీ దగ్గరకు వస్తారు, నువ్వేమీ కంగారు పడొద్దు. నువ్వు టిఫిన్ చేసావా? నేను స్వప్న అందరం బాగానే ఉన్నాము. నేను ఇప్పుడు బయట ఉన్నాను. ఇంటికి వెళ్ళాక నాన్నగారితో అమర్తో అందరితో నిన్ను మాట్లాడిపిస్తాను. రోజు నీకు వీడియో కాల్ చేస్తాను. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దు. లవ్ యూ అమ్మా అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు రాహుల్. మెల్లగా రోజులు గడుస్తున్నాయి. రోజు రాహుల్ 2-3 సార్లు కాల్ చేసేవాడు. స్వప్న కూడా 2-3 సార్లు కాల్ చేస్తూ ఉండేది. కానీ వాళ్ళిద్దరూ మోహన్ రావు గారితో ఒక్కసారి కూడా ఆవిడ్ని మాట్లాడించలేదు. ఒక్కోసారి ఆయన నిద్రపోతున్నారని, ఒక్కోసారి బాత్రూంలో ఉన్నారని, ఒకసారి తన స్నేహితులతో కలిసి వాకింగ్కి వెళ్లారని చెబుతున్నారు. మోహన్ రావు గారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. 14 రోజులు అనంతలక్ష్మి గారు హాస్పిటల్లోనే ఉన్నారు. 14 రోజుల తర్వాత నర్సు అనంతలక్ష్మి గారి రూమ్ దగ్గరకు వచ్చి మేడం మీ టెస్ట్ రిపోర్టు నెగిటివ్ వచ్చింది, మీ హెల్త్ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది, మిమ్మల్ని డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారు. ఉదయం 10 గంటలకల్లా మీరు రెడీగా ఉండండి, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు అనంతలక్ష్మి గారి గుండె గట్టి గట్టిగా కొట్టుకుంది. మోహన్ రావు గారి గురించి ఆవిడ చాలా ఆందోళన చెందుతుంది. 1 గంట తరువాత రాహుల్ వెయిటింగ్ హాల్లోకి వచ్చి అనంతలక్ష్మి గారి చేతిని తన చేతిలోకి తీసుకుని రామ్మ ఇంటికి వెళదాము అని చెప్పాడు. అనంతలక్ష్మి గారు రాహుల్ వైపు చూసి ఆశ్చర్యపోయారు. బాబు రాహుల్, నువ్వెందుకింత బలహీనంగా తయారయ్యావు? మీ నాన్నగారు కూడా వచ్చుండాల్సింది కదా, ఆయన నన్ను తీసుకెళ్లడానికి నీతో పాటు వస్తారని నేను అనుకున్నాను, ఆయన నీతో పాటు ఎందుకు రాలేదు? ఆయన బయటే కారులో కూర్చున్నారా అని అడగగానే అమ్మా ప్లీజ్ నువ్వేమి మాట్లాడొద్దు, ఇంటికెళ్దాం పదా, నేను ఇంటికి వెళ్ళాక నీకు అన్ని విషయాలు చెబుతాను అంటూ రాహుల్ తన తల్లి చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టి తల్లితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకోగానే అనంతలక్ష్మి గారు ఇంటికి తాళం వేసి ఉండడం చూసి షాక్తో నిలబడిపోయారు. రాహుల్ కారులోంచి దిగి తాళం తీసి డోర్ తెరిచి ఆవిడ్ని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. రాహుల్ కూడా అనంతలక్ష్మి గారి పాదాల దగ్గరే కూర్చున్నాడు. అనంతలక్ష్మి గారు మౌనంగా సీలింగ్ వైపుకు చూస్తున్నారు. ఆవిడ వాళ్ళంతా చెమటలతో తడిసిపోతుంది. రాహుల్ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ఏం జరిగింది బాబు, అంతా బాగానే ఉంది కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ రాహుల్ని కుదుపుతూ అడుగుతున్నారు అనంతలక్ష్మి గారు. ఏం జరిగింది, ఇల్లు ఎందుకు ఇంత ఖాళీగా ఉంది, మీ నాన్నగారు ఎక్కడున్నారు, నువ్వెందుకు ఏమీ చెప్పడం లేదు, స్వప్న అమర్ కూడా కనిపించడం లేదు అని కంగారు పడుతూ అడుగుతున్నారు. అప్పుడే గేటు తెరుచుకొని మోహన్ రావు గారు ఇంకా అమర్ ఇద్దరు చేతులు పట్టుకొని స్వప్న ఇంట్లోకి రావడం చూశారు. ఆవిడ ముగ్గురిని చూడగానే అనంతలక్ష్మి గారి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. ముగ్గురు ఇంటి లోపలికొచ్చారు. అనంతలక్ష్మి గారు మోహన్ రావు గారిని అంటి పెట్టుకొని ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు, కనీసం నాకు కాల్ కూడా చేయలేదు, మీ గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు తెలుసా, మీరు నాకు చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయారు అని మాట్లాడుతూ ఉండగానే అమర్ నాన్నమ్మ నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడగగానే అనంతలక్ష్మి గారు అమర్ని తన ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు.
ఆవిడ మొహానికి మాస్క్ ఉండడం వల్ల ఆవిడ పెదవులు అమర్ చెంపల్ని తాకడం లేదు. రాహుల్ సోఫాలో కూర్చుని తన తల్లిదండ్రులతో, అమ్మా నేను నీకు అన్ని చెప్తాను. స్వప్న, నువ్వు అందరి కోసం టీ ఇంకా టిఫిన్ తీసుకురా అని చెప్పగానే అనంతలక్ష్మి గారు రాహుల్ తలపై చెయ్యేసి, తొందరగా చెప్పు బాబు, ఏమైంది అని అడగగానే రాహుల్ తన తల్లి పాదాల దగ్గర కూర్చున్నాడు. మోహన్ రావు గారు కూడా ఇప్పటి వరకు తన మౌనాన్ని వీడలేదు. ఆయన చాలా కోపంగా కనిపించారు. కానీ అనంతలక్ష్మి గారు మాత్రం ఆయన బాగానే ఉన్నందుకు చాలా సంతోషించారు. రాహుల్ మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, నీకు ఆ రోజున గుర్తుందా? కరోనా టెస్ట్ రిపోర్ట్ రావడానికి 2 రోజులు ముందుగానే నీకు జ్వరం వచ్చింది. ఆ రోజే నేను మన 5గురికి పరీక్షలు జరిపించాను. అందులో నాన్న, ఇంకా స్వప్న, ఇంకా అమర్ రిపోర్ట్లు నెగిటివ్ వచ్చాయి. మనిద్దరి రిపోర్ట్లు పాజిటివ్ వచ్చాయి. నేను నిన్ను ఒక గదిలో ఐసోలేషన్లో ఉంచి మరొక గదిలో ఐసోలేషన్లో నేనున్నాను. ఈలోగా నా స్నేహితుడు రవికి నేను ఫోన్ చేసినప్పుడు, నాన్న వయసు కారణంగా ఈ ఇన్ఫెక్షన్ నాన్నకు కూడా సోకితే నాన్న చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, నాన్నని ఈ 15 రోజుల పాటు నగరంలోని చాలా మంచి సౌకర్యాలు ఉన్న వృద్ధాశ్రమానికి పంపించాలని సూచించాడు. ఆయన గురించి అక్కడ వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారని, ఈలోపు మనిద్దరి ఆరోగ్యము మెరుగుపడుతుందని, వయసు ఎక్కువ ఉన్న వ్యక్తులపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందని, ఆంటీ నువ్వు కోలుకున్న తర్వాత అంకుల్ని ఇంటికి తీసుకురావచ్చు అని నా ఫ్రెండ్ చెప్పాడు. అందువల్లే నిన్ను హాస్పిటల్లో చేర్చాలా వద్దా అని మేము ఆలోచిస్తూ ఉన్నాము. రిస్క్ తీసుకోకూడదని రవి చెప్పినప్పుడు నాన్నని నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసే ముందు రోజే ఆశ్రమానికి పంపించాము. అదే రోజున స్వప్నకి కూడా కాస్త జ్వరం రావడం మొదలయ్యింది. మళ్ళీ స్వప్నకు కూడా టెస్టులు చేయించినప్పుడు స్వప్నకి నాకు కూడా పాజిటివ్ వచ్చింది. కానీ స్వప్నకి నాకు ఇన్ఫెక్షన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని, నీకు ఇన్ఫెక్షన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని హాస్పిటల్లో చేర్చమని నా ఫ్రెండ్ చెప్పాడు. అదే రోజు నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మేమిద్దరం ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నాము. అమర్ని కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాము. ఆ తర్వాత నేను స్వప్న ఇంటి నుంచి బయటకు రాలేకపోయాము. నాన్నగారితో కూడా ఏమీ మాట్లాడలేకపోయాము. అందుకే నాన్నకి మా మీద చాలా కోపం వచ్చింది. అందుకే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇన్ని రోజులు మనం ఎవ్వరితోనూ మాట్లాడలేదు. మేమిద్దరము కూడా ఏమీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. మా ఇద్దరికి మొన్న చేసిన టెస్ట్లో నెగిటివ్ వచ్చింది. ఈ రోజు నీకు నెగిటివ్ వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేసినప్పుడు నిన్ను తీసుకురావడానికి నేను వస్తూనే స్వప్నని ఆశ్రమానికి పంపించాను. స్వప్న ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అమర్ని వాళ్ళ ఇంటి నుంచి తీసుకుని నాన్నని తీసుకొని రావడానికి ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చింది అని చెప్పగానే చాలాసేపటి తర్వాత మోహన్ రావు గారు మౌనాన్ని విడిచిపెట్టారు. బాబు, నన్ను క్షమించండి, నా పనులకు నేనే సిగ్గుపడుతున్నాను. ఆ రోజు రవి నాకు చాలా వివరించి చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నేనే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేను. మీరు నన్ను శాశ్వతంగా ఆశ్రమానికి పంపిస్తున్నారని నేను అనుకున్నాను. అలాగే ఆ భయంతోనే నేను ఇంకెప్పటికీ లక్ష్మిని కలవలేనేమోనని నేను భయపడ్డాను. మీరు పదే పదే కాల్ చేస్తూ ఉంటే కోపంతో నా మొబైల్ నుంచి సిమ్ కార్డ్ తీసేసి నా మొబైల్ని పగలగొట్టి విసిరి కొట్టేశాను. నా కొడుకుని, కోడల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నాలో నేనే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అంటూ మోహన్ రావు గారు చెప్పగానే అనంతలక్ష్మి గారు ఏడుస్తూ, మీరు మన కొడుకు కోడలు గురించి అలా ఎలా ఆలోచిస్తారు? ఒక్కసారి కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీరు ఆలోచించలేకపోయారా అనగానే మోహన్ రావు గారు, దయచేసి నన్ను క్షమించండి. నా చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే భయాందోళనలతో ప్రతి క్షణము నేను చచ్చి బ్రతికాను. ప్రతి క్షణం భయాందోళనలు నన్ను చంపేశాయి. అక్కడ అందరూ పిల్లల చేత నిరాదరణకి గురి కాబడి ఏ ఆధారము లేక అక్కడ చేరిన వాళ్లే ఉన్నారు. నన్ను కూడా అలాగే పిల్లలు వద్దనుకొని ఆశ్రమంలో వదిలేశారని నేను అనుకున్నాను. ఆ ఆలోచనకే నేను చాలా భయపడిపోయాను. నేను చాలా నిస్సహాయంగా మారిపోయాను అంటూ మోహన్ రావు గారికి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ఆ తర్వాత స్వప్న కూడా తన కన్నీళ్లను తుడుచుకుంటూ, మామయ్య గారు, చెడ్డ రోజులను గుర్తు తెచ్చుకొని ఏడవద్దు. మిమ్మల్ని ఆశ్రమానికి, అత్తయ్య గారిని ఆసుపత్రికి పంపించిన దగ్గర నుంచి రాహుల్ ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోలేదు. ఆయన మీకోసం ఏడుస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా అని తహతహలాడుతూనే ఉన్నాడు.
అని చెప్పినప్పుడు అనంతలక్ష్మి గారు ఇంకా మోహన్ రావు గారి ఇద్దరు కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. వాళ్ళిద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. అమర్ కూడా నానమ్మ ఇంకెప్పుడు నన్ను వదిలి మీరు వెళ్ళొద్దు, ఇంకెప్పుడు నన్ను ఎక్కడికి పంపించొద్దు అని ఏడుస్తూ నాన్నమ్మ ఒడిలోనే ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాడు. రాహుల్, స్వప్న ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దేవుడు మళ్ళీ అనంతలక్ష్మి గారు, మోహన్ రావు గారుల కుటుంబంలో ఆనందాన్ని తిరిగి తీసుకొచ్చాడు. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ ఎవ్వరికీ ఎలాంటి చెడు జరగకుండా ఆ ఇంట్లో ఆనందాన్ని నింపాడు ఆ భగవంతుడు. ఇదండి ఈ రోజు కథ.